2025వ సంవత్సరం సెప్టెంబర్ నెల 7వ రాశి తులారాశి. చెప్పాలంటే ఇంతవరకు 6 రాశులు: మేషం, వృషభం, మిథునం, కర్కాటకం, సింహం, కన్య. ఈ 6 రాశుల్లో ఏ ఒక్క రాశి బాగలేదు. ఇప్పుడు తులారాశికి ఎదురు లేదు. తులారాశి అన్ని విధాలా బాగుంది. ఈ తులారాశి ప్రయోజనం చాలా బాగుంది. కాబట్టి ఈ రాశి వాళ్ళకి మీరు అనుకున్నది జరిగే పరిస్థితి ఉంది. వ్యాపారం బాగా సాగుతుంది. వివాహం కాని వాళ్ళకి వివాహం అవుతుంది. చదువుకునే వాళ్ళకి మంచి మార్కులు వచ్చి పాస్ అవుతారు. ఉద్యోగం చేసే వాళ్ళల్లో ఉద్యోగం ప్రమోషన్ వస్తుంది. విదేశాలకు వెళ్ళటానికి కూడా మీకు అవకాశం బాగున్నది. మీకు అన్ని రకాలు కూడా బాగుంది. ఈ బాగుండటానికి మీకు ఎదురు లేదు. ఇట్లాంటిది 1 సంవత్సరంలో వస్తుందో, 2 ఏళ్ళకు వస్తుందో, 5 ఏళ్ళకు వస్తుందో ఇట్లా మంచి రోజు ఎవరికీ తెలియదు. కాబట్టి ఇట్లాంటి మంచి రోజున ఈ మంచిని జాగ్రత్త చేసుకోండి. ఎప్పుడూ జాగ్రత్త చేసి నిలవబెట్టుకోండి. అనవసరమైన ఖర్చులు పెట్టబాకండి. ఉన్నాయి కదా అని విపరీతమైన డ్రెస్సులు బంగారం కొనుక్కుంటే మీకు నష్టం లేదు. ఆ పొలం కొనుక్కుంటే తప్పు లేదు. స్థలం కొనుక్కుంటే తప్పు లేదు. ఇల్లు కొనుక్కుంటే తప్పు లేదు. ఇవి తప్పితే మిగతావి ఏవి శాశ్వతంగా ఉండేవి కావు. శాశ్వతంగా ఉండేది ఇల్లు, స్థలము, పొలము. అవి శాశ్వతంగా ఉండటమే కాదు, ఇవాళ కొన్న రేటుకి కొన్నాళ్ళు పోయేప్పుడు పెరుగుతుంది. నాకు తెలిసి నా పెళ్ళైన కొత్తల్లో మా స్నేహితులు కొన్ని ఆస్తులు కొన్నారు. ఇవాళ వాళ్ళ కోట్లు ఉన్నాయి. ఆ రోజున నా దగ్గర లేవు, నేను కొనలేకపోయినా. వాళ్ళకి పొలాలు కానీ, స్థలాలు కానీ, ఇల్లు కానీ నేను ఇప్పించా. మరి వాళ్ళ దగ్గర నేను కమిషన్ కూడా తీసుకోలే. వాళ్ళ కోట్లలో ఉన్నారు, నేను వాళ్ళ దరిద్రంలో ఉన్నా. ఇట్లాంటి మంచి టైంలో మీరు మంచి ఆస్తులు కొనుక్కోండి. మరి ఎప్పుడు కూడా నేను చెప్పబోయేది, అపార్ట్మెంట్ కంటే ఇండిపెండెంట్ హౌస్ కొనుక్కోండి. కాదు అంత కొనుక్కుంటానికి డబ్బులు చాలకపోతే ముందు ఒక స్థలం కొనుక్కోండి. 4-5 ఏళ్ళు అయ్యేటప్పటికల్లా ఆ స్థలం అమ్ముకొని మళ్ళీ వేరే స్థలం కొనుక్కొని ఇల్లు కూడా కట్టుకోవడానికి తగినంత ఆదాయం వస్తుంది. కాబట్టి ఈ టైంలో వచ్చే డబ్బులు ఇల్లు కానీ, పొలాలు కానీ, స్థలాలు కానీ కొనుక్కుంటే మీకు అన్ని విధాలా బాగా కలిసి వస్తుంది. ఎప్పుడు కూడా ధర్మం ఏం చెప్పారంటే సమయానికి తగిన దానం చేయాలట. ఆకలైన వాడికి అన్నం పెట్టాలి. ఇవాళ ఆకలైన వాడికి అన్నం పెడుతున్నారు లేదు. నీ ఇంట్లో పెళ్ళొచ్చింది, నీకంటే ఎక్కువ ఐశ్వర్యవంతుల్ని చూసి నువ్వు పిలుస్తావు. వాడు వస్తాడు, ఏం చేస్తాడు? అన్నం చేత్తో కలపడు. ఈ చూపుడు వెళ్తే ఇట్లా తీసి నాకుతాడు, అదొకటి నాకుతాడు, చేసుకుంటాడు, వెళ్ళిపోతాడు. అదే అన్నం లేని వాడికి పిలిచి అన్నం పెడితే వాడు సంతోషపడతాడు. వాడి దీవెన కూడా నీకు అక్కర్లే. వాడు కడుపు నిండా తిని ఎన్నాళ్ళైందిరా అన్నం తిని, ఇంత బాగా ఎవరు పెట్టలేదు కదరా, ఎన్నాళ్ళకి తిన్నానురా, మహానుభావులురా, ఇంత అన్నం పెట్టారురా, వాళ్ళు ఎంత బాగుండాలిరా, ఎంతో సుఖంగా ఉండాలిరా, దేవుడితో సమానంరా వీళ్ళు అని దండం పెట్టుకుంటాడు. వాళ్ళ ఆశీర్వచనం నీకు ఉపయోగపడుతుంది. అంతేగాని నీ సమానమైన వాళ్ళు, నీకంటే ఎక్కువ వాళ్ళకి పెట్టాలంటే వాళ్ళకి నీవు పెడితే కూడా లెక్కేం లేదు. వీలైతే వస్తారు, లేకపోతే రారు. ఒకవేళ వచ్చినా చదివింపులు చదివించి పెళ్లి టైము, భోజనం టైము కాకపోతే వెళ్ళిపోతారు భోజనం చేయకుండా. చివరికి 10 చోట్ల పెళ్ళిళ్ళు ఉంటాయి. ఆ రోజు తలా ఒక చోటుకి వెళ్తారు. కుటుంబం అందరు రారు, కొంతమంది అసలు రారు. వండింది మొత్తం వృధా అయిపోతుంది. తీసుకెళ్ళి దిబ్బలో బారేయాల్సి వస్తుంది. ఎప్పుడు కూడా దానం చేయడానికి కూడా ఒక మనిషికి ఒక దృఢమైన మనస్సు కావాలి. అట్లా ఉంటే బాగుంటుంది. నీవు పెళ్లి చేసుకుంటే 10 మంది తింటే తృప్తి. 100 మందికి చేసి 10 మంది తిని మిగతాది పారేస్తే ఈ పెళ్లి కూతురు పెళ్లి కొడుకు సుఖపడతారని చెప్పడానికి లేదు. కాబట్టి ఒకవేళ అట్లా మిగిలితే ఏ సత్రాలకు, మరి వృద్ధాశ్రమాలకు, మరి అనాథ శరణాలయాలకు తీసుకెళ్ళి పెట్టండి. వృధాగా వాళ్ళు ఏం చేస్తున్నారు? క్యాటరింగ్ చేస్తారు. ఆ క్యాటర్ని ఇష్టం చేసుకోవాలి అంటారు. వాళ్ళు తీసుకెళ్ళి
ఏ దెబ్బలలో పడేస్తాడు. మీకు అంత అనుమానం వచ్చి మిగిలిపోతుందంటే వృద్ధాశ్రమాలు ఉన్నాయి, అనాథ శరణాలు ఉన్నాయి, అట్లాంటి చోటు తీసుకెళ్ళి పెట్టండి. అన్నదానం మించిన మా దానం లేదు. కాబట్టి ఈ రాశి వాళ్ళకి చాలా బాగుంది. కాబట్టి ఈ మంచిని ఉపయోగించుకుంటే చాలా పెరుగుతుంది, చాలా ఎక్కువ అవుతుంది. మరి ఒక మర్రి విత్తనం గోడ మీద పెడితే పెద్ద వృక్షం అవుతుంది. నీవు చేసిన దానం ఒక పెద్ద వృక్షం అయినట్టుగా ఒక మామిడికాయ టెంకెని తీసుకెళ్ళి భూమిలో పాతి పెడితే అది పెద్ద వృక్షమై కొన్ని వేల మామిడికాయలు ఇస్తుంది. అట్లాగే నీవు మంచి టైంలో మంచిగా వచ్చిన డబ్బుని ధర్మం చేస్తే అది నీకెంతో ఉపయోగపడుతుందని చెప్తుంది స్వస్తి.